హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు తమిళనాడు చూసి అర్థమైపోయి ఉంటుంది. సంతోష్ పూజ చేశాను. నేను ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్గా డీటెయిల్గా చెప్తాను. వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వంట చేస్తున్నాను. సో దానికోసం నేను ముందుగా రైస్ కుక్కర్లో రైస్ అయితే కడిగి పెట్టేశాను. దాంతోపాటు పప్పు కూడా చేయాలనుకుంటున్నాను. అసలు ముందు పూజ అని చెప్పేసి వంట చేస్తున్నాను అని డౌట్ రావచ్చు. సో అసలు ఏంటంటే నేను మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నాను కదా. నేను ఈవినింగ్ ఏంటంటే పూజ ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ చేసిన తర్వాత ఉపవాసం అనేది వదులుతాను. సో నేను కుక్కర్లో పప్పు పెట్టేసాను. సో అది అయ్యేలోపు నేను పూజ చేస్తాను. అంటే ఈ ఫాస్టింగ్ ఇవన్నీ ఎలా చేశారనంటే సంతోష్ మాతకి కొందరు 5 వీక్స్ ఉంటారు, కొందరు 16 వీక్స్ ఉంటారు, కొందరు 41 వీక్స్ కూడా ఉంటారు. అంటే ఎవరికి మొక్కుకున్న విధంగా వాళ్ళు ఉంటారు. నేనైతే 16 వీక్స్ ఉన్నాను. సో 16 వీక్స్లో ఇది నాకు 11th వీక్. మీకు ముందుగా చెప్పినట్టు నేను వీడియోస్ ఏవి షూట్ చేయలేదు, కొంచెం బిజీగా ఉంది. సో ఇప్పుడు 11th వీక్ వీడియో నేను మీకు బ్లాగ్ చేస్తున్నాను. నేను శ్రావణంలో స్టార్ట్ చేశాను. కార్తీక మాసం వచ్చేసరికి నాకు 10 కంప్లీట్ అయ్యి ఈరోజు 11. సో సంతోష్ మాత పూజ చేయాలనుకునే వాళ్ళు ఎలా చేయాలంటే ఒక ఫోటో తీసుకోవాలండి. మనం ఎన్ని వీక్స్ అనుకుంటే అన్ని వీక్స్ మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేయాలి. దాంతో పాటుగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది ఎవరి వీలు తగ్గట్టుగా వాళ్ళు ఉంటారండి. ఎలా అంటే కొందరు స్టెమినా తక్కువ ఉంటుంది, ఉండలేను అనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చండి మధ్యలో. అంటే ఫ్రూట్స్ వచ్చేసి బనానా ఒకటే తినొచ్చండి. అంటే ఏ ఫ్రూట్ అయినా కూడా పులుపు ఉంటుంది. మనకి టెంపుల్లో అడిగితే చెప్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి అడగచ్చు ఎలా ఉండాలి ఏంటి అని. నేనైతే ఓన్లీ బనానా తింటాను. పాలు తాగొచ్చు, అంటే కాఫీ అలాంటివి తాగకూడదు. పాలు పౌడర్స్ ఏవి వాడకూడదు, ప్లెయిన్ మిల్క్ తాగాలి. ఏవైనా కూడా మనం ఇంగ్రీడియంట్స్ ఈరోజు వాడుకునే ఏవైనా కూడా నిండుగా ఉన్న వాటి నుంచి వాడుకుంటే బెటర్. ఎందుకంటే మనం ఏ డేస్లో అయినా కూడా ఫాస్టింగ్ అంటే థర్స్డే మండే అంటే వెజిటేబుల్స్తో తినొచ్చు. కానీ దీనికి స్పెషల్ ఏంటి అంటే పులుపు అనేది వాడకూడదు కాబట్టి సపరేట్గా ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే పూజలో అష్టోత్తరం చదివాను, సంతోషిమాత అష్టోత్తరం. అలాగే సంతోషిమాత వ్రత కథ కూడా చదువుతాను మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్. మనకి కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది అలా కథ చదివితే. విన్న వాళ్ళకు కూడా ఇంట్లో ఎవరైనా మనం చదివే అప్పుడు వింటే కూడా వాళ్ళకు కూడా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇంకా నేను పూజ అయిపోయింది. సో పప్పు కూడా ఉడికిందండి. నేను ఆనియన్స్ కట్ చేసి మసాలా పప్పు చేస్తున్నాను. దానికోసం నేను ఓన్లీ ఆనియన్ యూజ్ చేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవి యూజ్ చేయలేదు. ఓన్లీ ఆనియన్, పసుపు, ఉప్పు, కారం, దానికి తోడు లవంగాలు నిండుగా ఉన్న దాంట్లో నుంచి అవి కూడా వాష్ చేసి వేసానండి. సో అలా వేసుకుంటే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, నీట్గా చేసుకున్నట్టుగా. సో ఇలా చేసుకున్న తర్వాత నేను పూజలో పెట్టిన ప్రసాదం తీసుకొని ఉపవాసం అనేది వదులుతాను. నేను పేపర్ ప్లేట్లోనే తింటానండి. మనకి ఆకులు దొరికితే విస్తరి కూడా చేసుకొని తినచ్చు. సో ఇప్పుడు మనకి దొరకాలంటే కష్టం కదా ఈ సిటీల్లో. సో నేనైతే పేపర్ ప్లేట్స్ యూజ్ చేశాను. ఎందుకంటే మనం నార్మల్ ప్లేట్స్లో ఎప్పుడు ఏదో ఒకటి తింటుంటాం కాబట్టి. సో ఇలా ఫ్రెష్గా ఉంటేనే బెటర్. ఇంకా మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు మన దగ్గరలో ఉంటే వాళ్ళకి హారతి ఇవ్వండి. ఎందుకంటే అమ్మవారికి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. నేనైతే చాలా నమ్మకంతో కొలిచే అమ్మవారు అంటే సంతోషిమాతని. నాకు లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాయి. సో పప్పు అయితే అయిపోయిందని రైస్ కూడా నేను ఆన్ చేశాను. భోజనం రెడీ అయిపోయింది. ఇంకా నేను ఉపవాసం వదులుతున్నాను. సో నేను కింద కూర్చొని తింటాను ఫ్రైడే రోజు. నెక్స్ట్ 16 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత 17th వీక్కి ఉద్యాపన చెల్లించుకోవాలి సంతోషిమాత గుడిలో. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో నేను నా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుని మీకు చెప్పాను. ఇందులో మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, తెలుసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి అప్డేట్ రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.